ఆయన ముందు నుండి 10 అవతారాలని క్లియర్ గా చెప్పారు. బ్రో దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు, అది ఇక్కడ తగలేదు. ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్, మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. ఆపుకోలేకపోతున్నాను రా. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్ ఇన్సెంట్ జగన్ వస్తా అని టౌన్ లో క్యాన్ వైకర్ వెయిట్ చేస్తున్నామన్నా, మా దూరంగా ఉన్నాం. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? వాడు మాత్రం అన్నగాళ్ళు ఈ దేశంలో ఆడుంటారు, చూస్తేనే ఆడవాళ్ళు పక్క పోతారు. వాడు మొఖం అవకాశం వచ్చిన దగ్గర నేను ఇతను ముందర వెళ్ళామన్నా. పోలీసులు కావాల్సిన నచ్చుతుంది, ఇతను నీడ కొట్టారు, భుజం పైన కొట్టినారు, నన్ను తలపైన కొట్టినారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. తలపైన కూడా అవసరం ఏమొచ్చిందన్న, ఉద్దేశపూర్వకంగా కొట్టినారు. ఎవరికొరు తలకాయ బాల కొడితే వీళ్ళు జనాలు రారనకి వెళ్ళిపోతారు అని ఉద్దేశంతో కొట్టినారు. కానీ ఎవరు వెనక్కి తగ్గే వాళ్ళు ఎవరు లేరన్న. ఇక్కడ ఎన్ని దెబ్బలు కొట్టి ఎన్ని తిన్నా జనానికి పోతూనే ఉంటాయి. ఇప్పటికైనా ఆగండి, అడిగాం సార్, అతను వెళ్ళిపోయాడు కొట్టేసి వెంటనే. ఇంకా జగన్ విషయం తెలిసిలోగా అతను భయపడే వెళ్ళిపోయినాడు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం జగన్ లేసి ఎందుకు కొట్టాను అడిగారు గట్టిగా. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ తలకాయ ఎందుకు కొట్టావు అని అడిగారు సార్ జగన్. ఆ విషయం మాకు తెలుసులే. ఎందుకు అక్కడ కొట్టడం న్యాయం కొట్టడం ఇది ఉడికి అతను గమ్మున ఏదో సంజయ్ చెప్పి వెళ్ళిపోయినాడు. అతను ఎవరు కూడా మాకు తెలియదు, మా కాన్స్టిట్యూన్సీ కాదు, మా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ. ఇంత దూరం మా అభిమానంతో వచ్చినాం. చెప్తే వెళ్తాం కదా, కొట్టేది దేనికి? అడుగడుగునా కొడుతున్నారు. ఫస్ట్ వచ్చి తోస్తున్నారు, అమరేదే బిహేవ్ చేస్తారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. కొంతమంది పోలీసులు ఎందుకు ఎట్లా తోసి ఎందుకు కొడుతున్నాను అనుకున్నా, ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తా. ఎవరు రాకూడదు, ఆయన కలవకూడదు జగన్ ని. మళ్ళీ నేను వింటాను కదా, ఓ చెప్పే. జగన్ కలిసారు కదా, ఏమన్నారు? భరోసా ఇచ్చారన్న. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అండగా ఏం కాదు, హాస్పిటల్ కానీ చూసుకోండి, అందరూ ఉన్నారు నాయకులు అని చెప్పి పంపించారు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? ఆడికి అలాగే అవ్వలేరా? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. పాడించుడు కొట్టుడు పాడించుడు. ఒక మాటలో చెప్పాలంటే 29 రూపాయలు కేజీ. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూడు వచ్చిన సమాచారం ఏంటంటే, అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్. దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ ఏం జరిగింది? పాలయం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపించి దీనికి ఒక రిహర్సల్ చేసి, అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB543T32 నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. మొయ్యుద్దీన్ అక్బర్, అదే విధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ ఖిలారి.
గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అధ్యక్ష కుక్కతో ఎప్పుడు వంకరే. అవునరా అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.